చాలామంది దగ్గర బజ్జీస్ అనేది చనిపోతున్నాయి అంటున్నారండి. అంటే కొన్ని ఒక వారం రోజులకి లేకపోతే 2 వారాలకి అనేది కొనిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత డల్‌గా ఉంటున్నాయి భయ్యా, డల్‌గా ఉన్న తర్వాత చనిపోతున్నాయి అంటున్నారు. దానికి కారణం అనేది వీడియోలో చెప్పడం జరుగుద్ది. నెక్స్ట్ టైం బజ్జీస్ కొనుక్కోవడం మాత్రం ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి. ఇప్పుడైతే వీళ్ళకైతే వెళ్ళిపోతామండి. మామూలుగా మనం బజ్జీస్ అనేది ఏంటంటే పెట్ షాప్స్లో కానీ లేదంటే ఎక్వేరియం షాప్స్లో అయితే కొనుక్కుంటామండి. అక్కడ మాత్రం అవైలబుల్గా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనం అనేది బజ్జీస్ కొనుక్కున్నప్పుడు కేజీలో అయితే పెడతారండి. వాళ్ళు అనేది ఒక దాదాపు ఏంటంటే ఒక 20 బజ్జీస్ కానీ లేదంటే 30 బజ్జీస్ కానీ ఆ కేజ్ సైజు బట్టి వాళ్ళు అనేది కౌంట్ అనేది ఉంటుంది అందులో అనేది. మనం ఏం చేస్తామంటే వెళ్ళి అంటే ఏంటంటే మన కలర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆకుపచ్చ కానీ లేదంటే చాలామంది కూడా ప్యూర్ వైట్లు కానీ ప్యూర్ ఎల్లోస్ కానీ ఇలాంటి కలర్ మీద మనం అనేది ఆసక్తి ఎక్కువ చూపించి మనం ఏంటంటే కలర్ ప్రకారంగా తీసేసుకుంటాం. బట్ అక్కడ ఏమవుద్దంటే మనం అనేది కలర్ కాదండి అక్కడ ఇంపార్టెంట్. కలర్ తీసుకున్నా సరే అది పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. మీకు అనేది నేను చెప్తాను అది పర్ఫెక్ట్గా ఉందో లేదని చెప్పేసి. మనం అనేది ఎప్పుడు కూడా ఒక బజ్జీ తీసుకుంటే బజ్జీ అనేది ఫుల్ యాక్టివ్గా ఉండాలండి. యాక్టివ్గా ఉండాలంటే మీకు అనేది కేజీలో అనేది అది అనేది ఇటు నుంచి అటు నుంచి ఫ్లయింగ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వేరే బజ్జీస్ మీద అనేది అది అనేది కలబడకుండా అలాంటివి కూడా ఉంటాయండి. కొన్ని అనేది కలబడకుండానే ఇటు ఇటు తిరుగుతున్నట్టు. నెక్స్ట్ మీరు ఏంటంటే బజ్జీస్ కొన్నప్పుడు మీరు ఈ కలర్ గురించి ఎంత అయితే టైం అయితే వేస్ట్ చేస్తారో సేమ్ కూడా మీరు అనేది బజ్జీ తీసుకున్నప్పుడు దాని బిహేవియర్ కూడా చూసుకొని తీసుకోవాలండి. కొంతమంది ఏంటంటే మేల్ ఫీమేల్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఒకేసారి మనకు అనేది 2 సార్లు అనేది ఇప్పుడు మామూలు సపోజ్ ఏంటంటే ఈరోజు మనం మేల్ ఫీమేల్ తీసుకున్నాం వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని సార్లు అంటే 2 మేల్స్ తీసేసుకోవడం జరుగుద్ది. కొన్ని సార్లు అంటే 2 ఫీమేల్ తీసుకోవడం జరుగుద్ది. బట్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే మాత్రం మనం అనేది కంపల్సరీ మీరు దగ్గర కొనుక్కుంటున్నారు కాబట్టి కనీసం ఒక 5 నిమిషాలైనా సరే 10 నిమిషాలైనా సరే వెయిట్ చేసి చూసి తీసుకోవాలి. మీకు ఏంటంటే ఫ్లయింగ్ ఎక్కువ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ వాటర్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. మీకు బజ్జీని చూస్తే అర్థమైపోతుంది ఇది ఎంత చక్కగా ఆడుకుంటుంది అనిపిస్తుంది. అలాంటి బజ్జీస్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు అనేది కేజీలో వేస్తారు. వేసినట్టు మనం ఇంటికి తీసుకెళ్ళి అప్పుడే ఆ నిమిషం మనం చెక్ చేసుకోవాలి బజ్జీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. కానీ ఇంటికి వచ్చినాక మనం ఏం చేస్తామంటే వాటర్ ఫుడ్ పెట్టేసి మనం వెళ్ళి మామూలు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం కొంటే మనం బజ్జీస్ అనేది అంటే కేజీలో వేసేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి వస్తాం. బట్ అలా కాదు, బజ్జీస్ మన దగ్గర వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ అనేది చూస్తూ ఉండాలి బిహేవియర్ అనేది ఎలా ఉందని చెప్పేసి. మీ దగ్గర డల్గా ఉంటున్నాయనుకోండి తీసుకెళ్ళి మళ్ళీ షాప్కి ఇవ్వచ్చు, మార్చుకోవచ్చు. 2 ప్రాబ్లం లేదు, 1 అవర్ 2 అవర్స్ అనేది. కానీ 2 రోజులు 3 రోజులు అయితే మాత్రం షాప్స్ అయితే తీసుకోరండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన తర్వాత వాటికి ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే తీసుకోరు. బట్ ఒకవేళ తీసుకున్నా సరే మీకు అనేది మీరు కొనే రేట్ అయితే ఇవ్వరండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మ్యాటర్ అనేది. బట్ వన్స్ మోర్ మన చేతికి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర కేజీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్నాయనుకోండి మన దగ్గర వచ్చాయని చెప్పేసి వాళ్ళైతే తీసుకోరు. బట్ వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు, అలాగే మన ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. బట్ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వస్తుందండి. ఏదైనా ఒక వస్తువు మనం కొనేటప్పుడు ఏంటంటే కంపల్సరీ దాని గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే అది వస్తువు ఎలా ఉందని మనం చెక్ చేసి తీసుకోవాలి. అలాగే ప్రాణం ఉన్న పక్షులు అనేది మనం ఎంత జాగ్రత్త చూసి తీసుకోవాలండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఫుల్ యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ ఒక పేరప్ తీసుకున్నారు అనుకోండి, బీడింగ్ పేర్లు తీసుకున్నారు అనుకోండి, బీడింగ్ పేర్లు కూడా మీకు అనేది ఏంటంటే మేల్ అనేది బుర్ర ఊపుతుంటుందండి ఫీమేల్ అనేది చూడగానే. అలాంటివి ఆ కేజీలో కనిపించాం కానీ వెంటనే తీసేసుకొని మీరు వెంటనే మీరు చెప్పండి పలానా కాదు. మీకు ఏంటంటే మెయిన్గా అనేది నేను ఏం చెప్తానంటే కలర్ బట్టి ఎక్కువ తీసుకోవడం కాదండి. ఫస్ట్ అనేది మనం అది హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే మనం బజ్జీ తీసుకున్నప్పుడు వాటిలో మోషన్స్ అవుతాయి కదండి, అక్కడ కొంచెం చెక్ చేసుకోవాలండి. ఆ మోషన్స్ దగ్గర ఏంటంటే మనకి ఏమైనా అంటుకొని ఉన్నదా మోషన్స్ అనేది. నెక్స్ట్ బజ్జీస్ అనేది ఫ్లయింగ్ అయ్యి కర్ర మీద కూర్చున్నప్పుడు కాల్ అయ్యి బాగున్నాయి లేవా, నెక్స్ట్ ఫెదర్స్ కూడా ఎలా ఉన్నాయి అన్నీ మనం ముందే చూసి తీసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత అదైంది ఇదైందంటే మాత్రాన బట్ వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ 30-40 ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా సరే పట్టించుకోరు. అంటే ఇది బాగుంది అది బాగుందండి, ఎందుకంటే వాళ్ళకి అనేది హెల్దీ వస్తే వాళ్ళు చూసుకొని వేసేసుకుంటారు. బట్ మనకిచ్చే దాంట్లో ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు వస్తువు కొనుక్కుని మనం జాగ్రత్తగా ఉండాలి. బట్ అమ్మే వాళ్ళకంటే తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి మనం అనేది పర్ఫెక్ట్గా చూసి తీసుకోవాలి. ఇక్కడ షాప్ కీపర్స్ ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే షాప్ కీపర్స్తో మనకి తేడా ఏంటంటే షాప్ కీపర్ ఎప్పుడు కూడా సేలింగ్ గురించే చూస్తారు. ఎందుకంటే బేగ వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ వేరే బడ్జెట్ చేద్దామని చూస్తారు. బట్ మనం అనేది కంగారు అనేది మనకు లేదు కదండి. ఇప్పుడు వాళ్ళు కంగారు ఉన్నదని చెప్పి మనం కంగారు పడే అవసరం లేదు కదా. మనం వెళ్ళి తీరుబాటుగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చెక్ చేసుకొని తీసుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నంత మాత్రాన ఏమంటారండి. మీరు కొంతమంది ఏకంగా ఏంటంటే ఇప్పుడు మన షాప్ ఉందని మన షాప్లో ఏకంగా ఏంటంటే అరగంట సేపు చెక్ చేస్తారు, అరగంట సేపు చెక్ చేసి వెళ్ళిపోతారు. బట్ దానివల్ల అనేది ఇప్పుడు మేము ఎవరిని ఏమన్నాం కదా. ఇప్పుడు అరగంట చెక్ చేసినా గంట చెక్ చేసినా మనం ఏమన్నాం. ఎందుకంటే మనకనేది సేలింగ్ అవుద్దిలేని చూసుకుంటారు. అలాగే షాప్ కీపర్స్ అందరూ కూడా వాళ్ళకి సేలింగ్ గురించి చూసుకుంటారు. బట్ ఏంటంటే కస్టమర్ ఒక గంట చూసుకున్నా అరగంట చూసినా ఎవరు ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే తీసుకుంటారని హోప్ ఉన్నప్పుడు కంపల్సరీ కూడా మనం చూసుకోమని చెప్తారు అందరూ కూడా. నేను కూడా అలాగే చెప్తాను, చూసుకొని మీకు నచ్చితే తీసుకెళ్ళాలి లేదని చెప్తాం. అలాగే చెప్తారు ప్రతి షాపులో అలా చెప్తారు. బట్ మనం అనేది సరే చెక్ చేసుకోకుండా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అది కునుకుతుందంటే మాత్రాన అది మెయిన్ ప్రాబ్లం, షాపులో ప్రాబ్లం కాదండి, మనది ప్రాబ్లం.
ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా చూసుకుని తీసుకోలేదు. నువ్వు కంగారుగా వెళ్ళిపోయి కంగారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది డల్లగా ఉంది పుడుకుతుందంటే ఆ తప్పు ఎలా అవుద్ది? నీకు నచ్చిందే కదా తీసుకున్నావు. సేమ్ అంతే. ఎందుకంటే ఒకప్పుడు నేను కొనుక్కుని ఉండే కదా అక్కడెక్కడైనా. ఇప్పుడు నేను అమ్ముతున్నానా సరే నేను కూడా ఏంటంటే అన్నీ చూసుకుని తీసుకోమని చెప్తున్నాను మన షాప్లో అనేది. బట్ అలాగేంటంటే బయట వాళ్ళు అలాగే చెప్తారు చూసుకొని తీసుకోవాలి. కొనేవాళ్ళు మాత్రం డెఫినెట్గా చూసి తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే బీడింపేలో కొనడానికి వెళ్తూ ఉంటారు. బట్ అని చిక్స్ తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏంటి మనకి ఏంటంటే మనం చెక్ చేసుకోక మనం అనేది ఇప్పుడు అందరూ మంచిగా ఉంటారు కదా. మీరు బీడింపేలు ఇచ్చేదేంకి, అలాగని చిక్స్ అయితే చిక్స్ ఇచ్చేదేంకి. మనకే కొద్దిగా గొప్ప జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అందు గురించి నేను ప్రతి వీడియో కూడా చేసి పెడుతుంటాను మన ఛానల్ అనేది. ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, భయ్యా నాకు ఏంటంటే 2 మేల్స్కి అనేది ఒక ఫీమేల్ వేయచ్చా లేదా ఒక ఫీమేల్ 2 మేల్స్ ఏంటంటే అలాంటి వీడియోస్ అనేది అంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా సరే వీడియోస్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ విజిట్ చేయండి. డెఫినెట్గా అన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయి. బడ్జెస్ గురించి మన ఛానల్ ఎక్కువ వీడియోస్ ఉంటాయండి. అదర్ బోర్డ్స్ గురించి చాలా తక్కువ. పించెస్ గురించి జావాస్ గురించి మాత్రమే వీడియోస్ చేయడం జరిగింది మన ఛానల్ అనేది. మిగతా ఏ బోర్డ్స్ గురించి కూడా మనం వీడియోస్ చేయలేదు. ఎందుకంటే మిగతా వేరే బోర్డ్స్ కూడా మన దగ్గర లేవు. బట్ అంటే వాటి గురించి మనకు 50% మాత్రమే తెలుసు, 100% తెలియదు. ఇప్పుడు మనకు అన్నీ 100% తెలిస్తేనే మనం మ్యాటర్ చెప్పాలి. ఇప్పుడు మన వీడియో చూసి ఏంటంటే ఒక 100 మంది బాగుపడాలి తప్ప మన వీడియో చూస్తుంటే 100 మంది చెడిపోయినట్టు ఉండకూడదు. ఈసారి మాత్రం మీరు బడ్జెట్ తీసుకున్న మాత్రం కంపల్సరీ చెక్ చేసుకొని తీసుకోండి. హెల్తీగా ఉంటేనే తీసుకోండి. నాకు ఈరోజు బడ్జెట్ అర్జెంట్ కావాలని చెప్పి తొందరగా వెళ్ళిపోయి తొందరగా కొనుక్కోవడం అలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే వన్స్ మనం ఇంటికి వచ్చిన తర్వాత అది చనిపోయిన తర్వాత బాధ అనేది అంటే కొనుక్కుని డబ్బుల గురించి పెద్ద మ్యాటర్ కదండి. ఎందుకంటే ఈ రోజులు అందరి దగ్గర 200, 300, 400, 500 ఉంటున్నాయి. కంపల్సరీ 1000 రూపాయలు మ్యాక్సిమం ఉంటున్నాయి కొనేవాళ్ళ దగ్గర అనేది. ఎలా కొనకమానరు కదా. బట్ ఏదైనా కొనే ముందు ఏంటంటే కొంచెం మంచి బడ్జెట్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే మరీ చెప్తున్నాను. చాలామందికి ఇదే కామెంట్లు పెడుతూ ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్ మెసేజ్ కూడా ఏ చేస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ సీజన్ ఇంకో విషయం చెప్పండి. సమ్మర్ సీజన్లో మరి ఏంటంటే బోర్డ్స్ డల్గా ఉంటాయి, అన్ని షాప్లో డల్గా ఉంటాయి. బట్ సమ్మర్ సీజన్లో బడ్జెట్స్ కొనాలి లేదనేది మీ ఒపీనియన్. బట్ ఏంటంటే కొనుక్కోండి మాత్రం మంచి హెల్తీగా తీసుకోమని చెప్తాను మాత్రం నేను అది మాత్రం గ్యారంటీగా చెప్తాను. మంచి హెల్తీగా తీసుకుని చెప్తాను. దీన్ని బట్టి అర్థం ఎందుకుంటున్నా సమ్మర్ సీజన్లో బడ్జెట్స్ ఎక్కడంటే ఎలాగ ఉంటాయి. ఎందుకంటే ఎండలు ఎలాగ ఉన్నాయండి, మనం ఇంట్లో ఉండలేకపోతున్నాం. బట్ అలాంటి షాప్స్లో అనేది ఎలా ఉంటాయి అర్థం చేసుకోండి. కొంచెం ఎలాగ ఉంటాయి మామూలే. బట్ తీసుకునే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోండి. హెల్తీగా ఉండేలా చూసి తీసుకోండి. ఇంటికి వచ్చినా కూడా మంచి ఫుడ్స్ అయితే ఇచ్చుకోండి. దానికి కావాలంటే మాత్రం మీకు మన ఛానల్లో బోల్ వీడియోస్ ఉన్నాయి ఫుడ్స్ గురించి, కేరింగ్ గురించి అన్నీ ఒకసారి వీడియోస్ గురించి చూడండి. ఎలాగేంటంటే చాలామంది అడుగుతున్నారు వేరే బడ్జెట్స్ గురించి ఎప్పుడు వీడియోలు చేస్తారన్నా, వేరే బోర్డ్స్ గురించి వీడియోలు చేయని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదో ఫామ్ దగ్గర కానీ లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే కాక్టైల్స్ గురించి కానీ పారోల గురించి వాటి గురించి అని వీడియోలు చేసుకొని వచ్చి మనం ఏంటంటే గూగుల్లో మ్యాటర్ చేసి చెప్పచ్చు. బట్ ఏంటంటే నేను ఎందుకు చేయనంటే మనం అనేది ఇప్పుడు నేను చెప్పిన కంపల్సరీ 100 మంది కంపల్సరీ పాటిస్తారు నా ఛానల్ అనేది అంటే నాకు నమ్మకం. బట్ ఆ 100 మంది అనేది నేను ఏం చెప్తే చేస్తారు. బట్ మనం తెలియదు ఏ చెప్పామనుకోండి, ఎవడో చెప్తారు, గూగుల్లో చెప్తారు, ఏవో చెప్తారు, అన్నీ కాపీ పెట్టుకొని మన వీడియోలు చేసామనుకోండి. బట్ కస్టమర్ అని నష్టపోతారండి. నా షాప్కి వచ్చిన చాలామంది అలా నష్టపోతారు. సేమ్ నా సబ్స్క్రైబర్స్ అలా నష్టపోతారు. అందుకని చెప్పేసి నాకు అనుభవం ఉంటేనే చెప్తాను. బడ్జెట్స్ గురించి నాకు బాగా అనుభవం కాబట్టి బడ్జెట్స్ వీడియోస్ మాత్రమే చేయగలుగుతున్నాను. అలా పించెస్ గురించి జావాస్ గురించి తెలుసు కాబట్టి ఆ 3 గురించి చేయగలుగుతున్నాను వీడియోస్ అనేది. మిగతా బోర్డ్స్ గురించి అనేది ఏంటంటే తెలుసు, 50% తెలుసు కానీ అనుభవం అయితే లేదు మనకు అనేది. మీ దగ్గర ఓపెన్గా చెప్తాను, అనుభవం అయితే లేదు. నా వల్ల మీరు 10 మంది అనేది బాగుపడాలి తప్ప 10 మందిని నష్టపోకూడదని చెప్పేసి వేరే వీడియోస్ ఏమీ చేయట్లేదు. బట్ ఏంటంటే చెయ్యాలన్నా సరే నేను చెయ్యను. ఎందుకంటే నాకు అనుభవం రావాలి. ఒకవేళ చేయాలనుకున్నా సరే నేను ఒక 1 year 2 years పెంచిన తర్వాత వాటి గురించి వీడియోలు చేయడం జరుగుద్ది. బట్ ఈ మధ్యలో ట్రై చేస్తాను. ఈ మంత్ ఎండింగ్లో అయితే మనం అయితే కంపల్సరీ వెళ్తాం వేరే ఫామ్కి అనేది. వాళ్ళ దగ్గర మంచి బోర్డ్స్ అయితే ఉన్నాయంట, కలెక్ట్ చేసి తీసుకొస్తాను. అప్పుడు ఆలోచిస్తాను వేరే బోర్డ్స్ గురించి అనేది నేను పెంచలేదని చెప్పేసి. అంతవరకు బడ్జెట్స్ గురించి, పెంచెస్ గురించి, జావాస్ గురించి అయితే మాత్రం మన ఛానల్లో వీడియో వస్తూ ఉంటాయి. బట్ మీరు మాత్రం బడ్జెట్స్ కూడా మాత్రం చాలా జాగ్రత్త చూసి తీసుకోండి. సమ్మర్ సీజన్ కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.